ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా ఒకవేళ బలపరచబడినట్లయితే ఈ అనుదిన దేవుని వాక్యం ద్వారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుడి ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించేదను అని. అవును, ఈ మాటను నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మనుషులకి ఆశ ఉంటుంది. నేను ఉన్నతమైన స్థలంలో ఉండాలి, ఉన్నతంగా నేను ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన గొప్ప వ్యక్తి నేను అవ్వాలి, గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప వ్యక్తిగా నేను గుర్తించబడాలి అనే ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అలాగే మనము కూడా అలా అవ్వాలంటే మనకి దేవుని సహాయము ఎంతైనా అవసరము కనుక ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడే మనకి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, అవును, నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వు ప్రయత్నిస్తున్నావు, నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ నువ్వు ఉన్నత స్థలముల మీదుగా ఎక్కించబడట్లేదేమో. దేవుడి రీతితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తానంటున్నాడు. కానీ ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందంటే గ్రంథకర్త అంటాడు, ఎవరైతే విశ్రాంతి దినమున పరిశుద్ధముగా, ఉన్నతముగా, గొప్పగా ఎంచుకొని దాని యందు పవిత్రముగా దాన్ని ఆ సమయంలో ఏ యొక్క వ్యాపారము కానీ, ఏ యొక్క ఉద్యోగము, ఏ యొక్క పని తలపెట్టుకోకుండా, సొంత పనులు ఏమీ తలపెట్టుకోకుండా కేవలము విశ్రాంతి దినమున నన్ను ముఖ్యముగా గొప్పగా ఎంచుకొని ఎవరైతే ఆ దినాన్ని ప్రధానంగా ఎంచుకొని నన్ను ఆరాధించడానికి వస్తారో అప్పుడే నన్ను గురించి ఆనందిస్తారు, అప్పుడే నా ఆనందాన్ని అనుభవిస్తారు, అప్పుడు నేను వాళ్ళ జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తానని దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఇటువంటి జీవితం నీలా ఉన్నదా? విశ్రాంతి దినము నువ్వు ఇతరితర పనులు పెట్టుకోకుండా నీ సొంత పనులు పెట్టుకుంటున్నావా? లేదంటే నీ వ్యాపారంలోనో, నీ యొక్క సొంత పనుల్లోనో, ఇంటి పనులను, ఏదో ఒక పనులను నిమగ్నమై విశ్రాంతి దినాన్ని ఆయన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? పరిశుద్ధంగా ఎంచకుండా, గొప్పగా ఎంచకుండా ఏదో వెళ్తున్నాంలే వస్తున్నాంలే అన్నట్టున్నావా? దేవుడి రీతితో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఎంచి, ఉన్నతంగా గొప్పగా ఎంచి, నిజంగా నువ్వు ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయనలో ఉన్న నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావంట. అలా నిజంగా నువ్వు ఆయనలో ఆనందించినప్పుడు నీ జీవితంలో ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, మనం ఎంతగానో ప్రయాసపడతాం, ఎంతగానో ప్రయత్నిస్తాం, కానీ దేవుడు అనుగ్రహం లేనిదే, దేవుని యొక్క ఆశీర్వాదం లేనిదే మనం ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళడం. ఈరోజు ఎటువంటి వ్యక్తి అయినా ఉన్నతమైన స్థలంలో ఉన్నాడంటే అది కేవలం దేవుడు అతనికి ఆ అనుమతి ఇవ్వడం వలనే. ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా ఉన్నతమైన స్థలంలో ఉండాలి, గొప్ప వ్యక్తులు అమ్మాలి, గొప్ప కార్యాలు చేయాలి అని మనం ఆశ కలిగి ఉన్నాం. కానీ ఆ ఆశను నెరవేర్చాలంటే, ఆ ఆశను మనము మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఎంచుకొని, దాన్ని గొప్పగా ఎంచుకొని మన జీవితంలో మనము ఆయన్ని మొదటి స్థానం ఇచ్చి వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితాన్ని ఉన్నతమైన స్థలముల్లో ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థలంలో మనల్ని నిలబెట్టి ప్రతి విషయంలో తోడై నడిపిస్తాడు. అట్టి రీతిగా మనందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతానికి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అదే కాల సమయంలో బిడ్డలతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. ఉన్నతమైన స్థలముల మీద ఎక్కిస్తానని మీరు చేసిన ఆయా వాగ్దానాన్ని బట్టి వందనములు. మీరు మీ బిడ్డల పట్ల చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి, మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి వందనములు. కానీ ఎవరైతే నీలో నిజంగా ఆనందిస్తారో, ఎవరైతే నీ యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఎంచుకొని, ఉన్నతంగా ఎంచుకొని, ఏ యొక్క సొంత పనులు పెట్టుకోకుండా నీ నామాన్ని ఆరాధించడమే మొదటి ధ్యేయంగా పెట్టుకొని ఎవరైతే నీ మందిరంలోకి వస్తారో వాళ్ళని
బిడ్డల్ని మీరు ఉన్నతమైన స్థలంలో ఎక్కిస్తారని చెప్పిన మాటను బట్టి వేలాది స్తోత్రం. మాకు కూడా అటువంటి విశ్వాసాన్ని, అటు యొక్క కృపను దయచేసి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.